అల్ప మేధస్సు ఉన్న వారికి ఐక్యూ పరిధి ఎంత అని చెప్పేసి ఇస్తుండు. కింద వచ్చేసి 4 ఆన్సర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ చూసుకున్నట్లయితే 50 నుంచి 69, బి చూసుకున్నట్లయితే 70 నుంచి 79, సి నుంచి చూసుకున్నట్లయితే 35 నుంచి 49, మరి డి చూసుకున్నట్లయితే 50 నుంచి 69. అంటే క్వశ్చన్ ఇక్కడ ఏమొచ్చిండు, స్వల్ప మేధస్సు ఉన్న వారి యొక్క ఐక్యూ పరిధి ఎంత అనేది ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ స్వల్ప మేధస్సు ఉన్న వాళ్ళ ఐక్యూ పరిధి ఏంటిది చూసుకున్నట్లయితే 70 నుంచి 79. సమాధానం వచ్చేసి 70 నుంచి 79. మరి ఇక్కడ ఐక్యూ అంటే ఏంటిది? ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ క్యూటెంట్. మరి ఈ ఐక్యూని ఏ విధంగా కొలుస్తారంటే ఆలోచించిన శక్తి కానీ సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని బట్టి మనిషి యొక్క ఐక్యూ పరిధిని అనేది కొలవడం జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, ఇక నేను ఉన్నట్లయితే ఏం చేస్తున్నట్టే నేను నేర్చుకునే సామర్థ్యాన్ని బట్టి లేదా నేను ప్రవర్తిస్తున్న సామర్థ్యాన్ని బట్టి నా ఆలోచన శక్తి అనేది ఏ విధంగా ఉంది, ఏ పరిధిలో ఉంది అనేటువంటి కొలిచే విధానాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పాలను తీసుకున్నట్లయితే లీటర్లో కొలవడం జరుగుతుంది, లేదా ఏదైనా వస్తువులను తీసుకున్నట్లయితే కేజీలో కొలవడం జరుగుతుంది. మరి మనిషి యొక్క మేధస్సును ఏ విధంగా కొలుస్తారంటే ఐక్యూ పరిధిలో కొలవడం అనేది జరుగుతుంది. మరి ఐక్యూ అంటే మనిషి యొక్క మేధస్సును కొలిచేటువంటి సామర్థ్యంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ స్వల్ప మేధస్సు ఐక్యూ పరిధి ఎంత ఉంటుందంటే 70 నుంచి 79 వరకు ఉంటుంది. ఈ ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ క్యూటెంట్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి ఈ ఐక్యూ చూసుకున్నట్లయితే 130 ఐక్యూ ఉన్న వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్